మళ్ళీ ఆయన రాజకీయ నాయకులు వస్తారు. ఇక ఎవరు రావాల్సింది ఆయన ఆటే, కానీ కొంచెం మార్పు చేస్తే కొంచెం ఏమైనా మారుతే ఇంకా ఏమైనా చేస్తారు అనుకున్నాం. కానీ ఉన్న వాళ్ళని మనం కాపాడుకుని వాళ్ళు ఉన్నంత కాలం, వాళ్ళు ఎంత కాలం ఉందో ఆ కాలాన్ని మనం ఉపయోగించుకుందాం. ఒకదండి. అయితే సరే, దేశ ప్రభుత్వం ఒక ఉపాధి హామీ మీద చాలా మార్పు తీసుకొచ్చింది. విబిజీ రామ్జీ అంట అమల్లోకి. ఎవరికైనా అర్థమైంది ఇది? ఇక్కడేమో ఉపాధి హామీ, ఇక్కడేమో ఈ పేరు. మరి ఈ ఉపాధి హామీ అనేది పథకం ఎవరు పెట్టుండొచ్చు? రాజకీయ నాయకులే కదా. గత ప్రభుత్వం పెట్టింది కదా. ఇలా పేరు లేదు మనకు. ఆ పార్టీ పరిస్థితి రాజకీయ నాయకులు అందాం ఎందుకు? ఈ కాంగ్రెస్లు, బీజేపీలు, బీఆర్ఎస్లు, కమ్యూనిస్టులు, ఇవన్నీ ఈ పార్టీ చెప్పుకోవడం కూడా బాగా వేస్ట్. కానీ ఇవి చేసి ఇది ఒకటి మార్పు చేయడం వల్ల గవర్నమెంట్కి ఎంత ఖర్చు, ఈ ఖర్చు ఎక్కడి నుంచి తీస్తారు? మన దగ్గర నుంచే తీసేది. ఉన్న ఉపాధి అనేది అందరిలోకి వెళ్ళిపోయింది. దానికి ఏమైనా మనం ఇది చేయాలనుకుంటే, డెవలప్ చేయాలనుకున్నా చేయొచ్చు కదా. సరే చూద్దాం, కొంచెం లోపల పోయి వార్తలకు. ఉపాధి హామీ స్థానంలో కొత్త పథకం, పని దినాలు 100 నుంచి 125 పెంపు. ఓకే, బాగుంది. సరే, ఆర్థికంగా మనకు దృష్టి పెట్టుకొని ఏదో మనకు ఉపాధి దొరకాలని చెప్పేసి 100 నుంచి 125 పెంచారు. చాలా బాగుంది. దానికి మనం స్వీకరిద్దాం, గౌరవిద్దాం. వేతనాల రేట్లను ప్రకటించిన కేంద్రం. తెలంగాణలో ₹1, ఏపీలో ₹5 పెంపు. ఎస్, పెంచచ్చు. ఆంధ్రలో పెంచవచ్చు, మన దగ్గర పెరగదు. ఎందుకంటే దేశ ప్రభుత్వం నడవాలంటే చంద్రబాబు నాయుడు కీలకం అయిపోయింది కదా. ఆయనకి ఎంతైనా పెంచుతారు. కానీ మన రేవంత్ రెడ్డి కూడా కొంచెం ప్రయత్నం చేస్తుంది, కానీ అది ఫలిస్తలేదు. ఆయన కూడా మంచిగా, కానీ కాకపోతే కాంగ్రెస్ అనేది మరి అడ్డం వస్తుంది కాబట్టి ప్రమాడుతున్నాయి. తెలంగాణలో ₹1, ఏపీలో ₹5 పెంపు. 21 రాష్ట్రాలలో సగటు వేతనం ₹300. అత్యధికంగా హర్యానాలో ₹409 పెంచినాడు. వరకు వస్తుంది రాష్ట్రాల్లో. పథకం అమలుతో రాష్ట్రాలపై తీవ్ర భారం. ఎస్, కరెక్టే. అంటే కొన్ని రాష్ట్రాలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎటానికి తెచ్చుకుంటాడు, నిధులు తెచ్చుకోవాలి. ఎందుకంటే ఆయనకు రాష్ట్రం, దేశంతో ఉన్న ఆ సంబంధం అటువంటిది. ఎందుకంటే దేశంలో కీలకమైన పాత్ర ఆయన పోస్తుంది. ఎందుకంటే ఆయన రేపు మన మిత్రపక్షంతో వారి ప్రభుత్వం ఏర్పడేది ఉంటుంది. అటువంటి వాళ్ళకి ఏం కాదు, కొన్ని రాష్ట్రాలకు భారం అవుతుంది. పథకం అమలుతో రాష్ట్రాలపై తీవ్ర భారం. కేంద్ర ప్రభుత్వం వాటా 60%, రాష్ట్ర ప్రభుత్వం వాటా 40% నిర్ణయం చేసింది కేంద్రం. మేము ఒక దీంట్లో వీళ్ళు ఉపాధి హామీలో 125 రోజులు పనిచేస్తారు కదా, ఆ చేసిన మీరు ఇచ్చిన దాంట్లో మా వాటా రూపాయలో 60% మీరు ఇస్తాం, 40% మీరు ఇవ్వాలి, అంత వంతు అంటుంది. దీంతో కొన్ని రాష్ట్రాలకు ఏంటంటే, కొంచెం నిధులు లాంటి రాష్ట్రాలకు ఏంటంటే, మనం ఆల్రెడీ ఇప్పుడు తెలంగాణలో రాష్ట్ర ఫండ్ లేకనే గ్రామాలు మొత్తం ఇదైపోతున్నాయి. మీరు సర్పంచులను అడగండి, మేము చెప్పేదే కాదు. మీ దగ్గర, మీ ఊర్లో ఉన్న సర్పంచ్ని అడగండి, ఇది దేశ ఫండ్ వస్తుందా, రాష్ట్ర ఫండ్ వస్తుందా అంటుంది. సరే, ఓకే, మీరు రాష్ట్ర ఫండ్ 60% పంపిస్తున్నారు, మరి మా దగ్గరకు ఉండాలిగా, ఉంటే మేము మంచుదుగా. అందుకనే కొంతమంది అంటారు మా వాటా పడుతుంది. 40% నిర్ణయం. ఇప్పుడు ఉపాధి హామీ పని పెట్టవలసి ఉంది. ఎందుకంటే వాళ్ళు అక్కడ పోయేదంతా మామూలు సామాన్యులు పోతారు కాబట్టి వాళ్ళకి పని కోల్పోతే రేపు గెలవం రాష్ట్రంలో. మరి రిటర్న్ చేసి సప్పో చేసి నడిపించాలి. నడిపిస్తే మన దగ్గర ఖజానా లేదా. దానికి వాళ్ళకు చాలా భారం అవుతుంది. వాళ్ళు బాధపడుతుంటారు, బాధపడతారు కూడా.
ఈ ఏడాది తెలంగాణలో పథకం అమలుకు అయ్యే వ్యయం 6,311.78 కోట్లు. కేంద్రం వాటా దీంట్లో 3,825.31 కోట్లు విడుదల. మరి మిగతా అంతా ఎక్కడికి తేవాలి? రాష్ట్ర ప్రభుత్వం పెట్టకపోతే కేంద్ర ప్రభుత్వం నిధులు ఆగిపోతాయి. ఆ విషయం గమనించండి. ఈ ఒక పథకానికి పెట్టిన పసలుని రాష్ట్రాలు అమలు చేయకపోతే ఈ ఫండ్ తీసుకోనికి లేదు, దేశం నుంచి వచ్చే ఫండ్ తీసుకోనికి అవకాశం లేదు. మరి అయితే ఏం చేయాలి? ఇది కంపల్సరీ చేయాలి, ఈ ఏడాది చేయాలి అమల్లో. మరి ఇంత ఇంత భారం అవుతుంది. రాష్ట్రం వాటా కింద 2,486.45 కోట్లకు పరిహారం అనుమతించాల్సిన ప్రభుత్వం. అది పరిస్థితి. ఇప్పుడు ఇంత దేవాలి, అంత ఆయన ఇయ్యాలి, ఇస్తాడు. మరి దేవాలి, ఎక్కడికైనా దేవాలి. అంటే మేము మంచి మీకు ఒక పని చేస్తున్నాం అని చెప్తూనే దాన్ని ఆపే ప్రయత్నంలో కూడా చేస్తున్నట్టుగా గవర్నమెంట్ ప్రభుత్వాలు. మరి ఎక్కడ పోతుంది ఇది? ఈ రాష్ట్రంలో నా బడ్జెట్ అది ఎక్కడ పోతుంది? ఏమవుతుంది? ఇంకా తక్కువ సమయం ఉందిగా, ఇంకా ఏమన్నా మా అంటే ఇంకా సంవత్సరంన్నర పనిచేస్తారు ఇక ప్రభుత్వం. తర్వాత ఏంటంటే వాళ్ళకుండే బాధలు వాళ్ళకుంటాయి. ఆశావాదులు ఎమ్మెల్యేలు ఉంటారు, నియోజకవర్గం అమలుకి అధికారులు చూసుకోవాలి. ఆ పథకాలు ఎక్కడ పోతున్నాయి? మన కొత్త కొత్త పథకాలు రావాలి, ఇప్పుడు కొన్ని రిలీజ్ చేయాలి. మన రైతు భరోసా రిలీజ్ చేసి ఒకటి మన రైతులకు అట్లా కొత్త కొత్త రిలీజ్ చేసుకుంటూ పోతున్నా కానీ అందుతున్నాయా? ప్రజలకు ఎంతవరకు అందుతున్నాయి? కొత్తగా వచ్చే రాజకీయ నాయకులకు ఎవరికన్నా ఆశావాదులు ఉంటే వీటి మీద ఫోకస్ చేయండి. మీరు కంపల్సరీ లీడర్ అవుతారు. చెప్తున్నా, కంపల్సరీ లీడర్ అవుతారు మీరు. వీటి మీద గవర్నమెంట్ ఏ దేశం నుంచి వచ్చినా రాష్ట్రం నుంచి వచ్చే ఫండ్ మీద మీరు ఫోకస్ చేసి నిత్యం అడగండి. దానికి సంబంధిత అధికారులను అడగండి, మీ ప్రాంతంలో వచ్చే ఎమ్మెల్యేలను అడగండి, నిలదీయండి. వీళ్ళని నిలదీస్తే అయిపోతుంది. విమర్శలు గుప్పకండి. ఎందుకంటే మీరు విమర్శ చేయడం అక్కడనే ఆగిపోతారు. మీరు రాజకీయ నాయకులు కాలేరు. విమర్శలకు ఎప్పుడు పోకండి కొత్తగా మీరు. ఎందుకంటే ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు డెవలప్ అయినాయి. తమిళనాడులో చూశారు కదా ఎలా మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడేది. సరే, ఆయన మీద కొన్ని కుట్రలు జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే మంచి చేస్తే ఈ మంచి చేద్దామంటే మన ప్రజలకి కాదు, రాజకీయ నాయకులకు ప్రజలకు కూడా ఇష్టం ఉండదు. కానీ అక్కడ ప్రజలు మాత్రం బలంగా ఉన్నారు. కానీ మిగతా వాళ్ళంతా ఒకటే గూటికి చేరుతున్నాడు. అంటే నేను ఫస్ట్ చెప్పిన కదా, రాజకీయ నాయకులంతా అదొక కుటుంబం. పార్టీలు వేరుగా అయినా రాజకీయంగా కుటుంబం. ఎలక్షన్ అప్పుడు ఎన్ని తిట్టుకున్నా తన అవసరం వచ్చిందంటే మంచి కలిసిమెలిసి ఉంటారు. మనం కూడా అట్లా కలిసిమెలిసి ఉండే ప్రయత్నం చేయాలి. కానీ పార్టీలకు లోబడి పార్టీలు నాదని చెప్పేసి గుండెల మీద గుద్దుకొని కన్న పిల్లలు కానీ తన తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ అందరికీ దూరం కాకండి. ఇప్పుడు నెక్స్ట్ జరిగేది అదే. విజయ్ మీద ఎంత కుట్రలు జరుగుతూనే ఉన్నాయి, అంత వేగమవుతారు. మామూలుగా మనం ఒక మాట అనుకుంటే తెల్లారు చూడాలంటే మనం ఇబ్బంది పడతాం. వాళ్ళ అన్ని మాటలు అసలు వాళ్ళ నోట్లకు వచ్చే బూతు పదాలు అసలు నేర్చుకోవాలి మనం. రాజకీయ నాకు మాట్లాడు ఏం లాంగ్వేజ్ అది లాంగ్వేజ్. తెలంగాణ వచ్చినాక ఈ లాంగ్వేజ్ చాలా ఇదైపోయింది. ఇష్టం వచ్చిన బూతులు తిట్టుకోవద్దు. అసలు మన చెప్పాలని కూడా సిగ్గేస్తుంది. వాళ్ళు రాజకీయ నాయకులా ఇంకెవరని. కాబట్టి కొత్తగా మీరు ఎవరైనా నేను ప్రజాసేవ చేయాలని చాలా మంది ఉంది, చాలా మంది మేధావులు ఉన్నారు. ఎందుకంటే చదువు పరంగా చూస్తే మనలో 90% ప్రతి ఒక్క ఊర్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్క ఇంటికి ఒక 2-3 చదువుకున్నాడు. ప్రతి ఒక్క చదివిపిస్తున్నారు ఏదో విధంగా, ప్రైవేటా గవర్నమెంటా చదువుతుంది. కాబట్టి చాలా మందికి మంచి ఆలోచన ఉంటాయి. కాబట్టి మీరు రాండి, యువత కూడా రాండి, మంచి వాళ్ళు రాండి. కానీ మీరు రాజకీయంలో నిలదొక్కోవాలి. డబ్బులు ఏదైతే ప్రధానం కాదు. నిలదొక్కాలంటే ఇలా అడగడం నేర్చుకొని
వచ్చిన ప్రతి ఒక్క పైసా ఎక్కడ పోతాను అడగండి. ఉపాధి హామీలో జరిగే మోసాలు మామూలుగా ఉండవు, అది మీకు కనబడదు. ఆయన దగ్గర ఆయన రూల్స్ ఎట్టుంటాయి, అసలు ఈ గవర్నమెంట్ ఏం ప్రకటించింది, ఎంతవరకు అందుతున్నాయని అడగండి. వాళ్ళకు ఒక నీళ్ళు ఏర్పాటు చేయాలి, అక్కడ ఒక టెంట్ వేయాలి, వాళ్ళకి ఇంకా చాలా వాళ్ళకు చేసేటి మంచి సౌలభ్యం చేసి వాళ్ళకి పని చేపించి ఉంటుంది. ఇది ఎంతవరకు మీ ఊళ్ళో ఉపాధి హామీలు ఎంతవరకు చేస్తున్నారో చూడండి. చిన్న చిన్న మీద పట్టుకోండి. ఆ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మీద అడగండి, విద్యా వ్యవస్థ స్కూళ్ళ మీద అడగండి. మీరు అడుగుతుంటే పోతే మాలాంటి ఛానల్ మీ ఎంటనే ఉంటాయి. ఎందుకంటే ప్రజలు డెవలప్మెంట్ కావాలనుకుంటున్నాం కాబట్టి అది ఏదో స్వార్థాల కోసం అయితే ఎవరు లేదు. స్వార్థం కోసం ఉంటే అది ఎప్పటికీ మనం డెవలప్మెంట్ కావు. నేనేదో చేస్తాను, నాకన్నా డబ్బులు ఉన్నాయి, నేనేదో రాజకీయం చేస్తా అంటే మాత్రం అది ఎప్పటికైనా ఉంటే